మీ పిల్లల చేతిరాత అందంగా, నీట్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది పిల్లలు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. హ్యాండ్ రైటింగ్ బాలేదని. కానీ అక్షరాలు లెటర్స్‌ని ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్ రైటింగ్ కూడా నీట్‌గా వస్తుంది. అందుకే లూసిడా హ్యాండ్ రైటింగ్. నా వీడియోస్‌లో ఎక్కువగా లూసిడా హ్యాండ్ రైటింగే ఉంటుంది. మీరు కూడా లూసిడా హ్యాండ్ రైటింగ్ రాస్తూ ఉంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి లూసిడా హ్యాండ్ రైటింగ్. ఈ స్టైల్‌లో అక్షరాలు స్పష్టంగా సమాన దూరంగా ఉండటం వల్ల ప్రతి అక్షరాన్ని సరైన ఆకారంలో రాయడం నేర్చుకుంటారు. అండ్ కేవలం డైలీ 10-15 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. మన హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. లెటర్స్ మధ్య స్పేస్ ఎంత ఇవ్వాలో తెలుస్తుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ స్కూల్లో ప్రెజెంటేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. గుర్తుంచుకోండి, ఫస్ట్ స్పీడ్ కాదు, సరైన విధంగా రాయడం మనం నేర్చుకోవాలి. స్పీడ్‌గా నేర్చుకుంటే మనం తప్పు చేస్తాం. కానీ స్లోగా మనం రాస్తూ ఉంటే మన హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మనం స్పీడ్ పెంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని హ్యాండ్ రైటింగ్ టిప్స్, ఫోకస్ అండ్ పిల్లల కోసం మీరు కావాలంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ హ్యాండ్ రైటింగ్ కిడ్స్‌కి చాలా అవసరం. నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మరియు ఎగ్జామ్స్‌లో కూడా మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.